హలో అందరికీ వెల్కమ్ టు మంజులా బ్లాగ్స్. ఈరోజు కల్మా స్పెషల్ మాది చికెన్ బిర్యానీ. నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను చూడండి. మసాలా ఎలా వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసేసాను, మసాలా వేసేసాను, కలబెట్టుకుందాం. క్యారెట్ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. క్యారెట్ పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు కలబెట్టేసుకుందాం. కలబెట్టుకుందాం. మగ్గనిద్దాం కొద్దిసేపు. మగ్గనిద్దాం. టమాటాలు వేసుకుందాం. టమాటాలు కలబెట్టుకుందాం. అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకుందాం. కలబెట్టుకుందాం. మంచిగా కలబెట్టుకొని కొంచెం మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. మగ్గింది, కలబెట్టుకుందాం. పసుపు వేసేసుకుందాం. కలుపుకుందాం. మగ్గిపోయింది కదా, టమాటా అంతా మగ్గింది మంచిగా. చికెన్ వేసేసుకుందాం. మంచిగా కలుపుకుందాం. మేము కల్మా స్పెషల్ మా ఇంట్లో పిల్లలు అంటే మేము మా అమ్మ వాళ్ళ దగ్గరనే ఉన్నాం కాబట్టి పిల్లలు, మా చెల్లె వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, మా అమ్మ వాళ్ళు అందరం ఉన్నాం కాబట్టి నేను పెద్ద దాంట్లో ఇలా బిర్యానీ చేశాను అన్నమాట. మీరేం చేసుకున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారాగా తెలియజేయండి. మూత పెట్టేసుకుందాం, మగ్గనిద్దాం. ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసాను ఇక్కడ నేను. కలిపేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. కొంచెం తీసుకొని నేను కొద్దిగా నీళ్ళు పోసిన. మగ్గిపోయింది. రైస్ వేసుకుందాం. ఇంకా కొంచెం కూర పక్కకు తీసుకొని రైస్ వేసుకుందాం. ఒక లేయర్ వేసుకొని ఒక లేయర్ వేసేసినాం కదా, కూర వేసేసుకుందాం. కూర వేసేసుకొని ఇంకొక లేయర్ రైస్ వేసేసుకుందాం. వేసేసాం కదా, నూనెలో ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. వేసేసుకుందాం. కొంచెం మగ్గనిచ్చి కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసాం కదా, ఇంకా గాలి పోకుండా మూత పెట్టేసి పైన ఏదైనా బరువు లాంటిది పెట్టేసుకుందాం. నేను కూర ఫుడ్ కలర్ లేదన్నమాట, అందుకని కూర పై నూనె ఉంటుంది కదా, ఆ నూనె వేసేసాను. మరి నేనైతే మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే